హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్లో చాలామందికి ఆమె గురించి తెలిసి ఉండవచ్చు, తెలియకుండా ఉండవచ్చు. కానీ ఆమెను మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. సబ్స్క్రైబ్ కాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసేవాళ్ళు ఆమె గురించి తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. పొట్టిగా ఉన్నామా, పొడవుగా ఉన్నామా, మంచి బట్టలు వేసుకున్నామా, నల్లగా ఉన్నామా, తెల్లగా ఉన్నామా, ఇవేమీ కాదు. కేవలం 3 అడుగుల 3 అంగుళాల పొడవు గల ఆర్తి డోక్రా అనేక మందికి ఒక ఉదాహరణగా నిలిచింది. సంకల్ప బలము ముందు తల వంచిన వైకల్యము. మరగుజ్జు ఐఏఎస్ ఆఫీసర్ ఆర్తి డోక్రా విజయగాథ. యూపీఎస్సి ఐఏఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి జ్ఞానము, ప్రతిభ మాత్రమే ఉపయోగపడుతుందని ఆర్తి రుజువు చేసింది. ఈరోజు ఆర్తి డోక్రా కథ గురించి తెలుసుకుందాం. ఆర్తి డోక్రా ఐఏఎస్. ఆమె హైట్ 3 అడుగుల 3 అంగుళాల పొడవు. ఈ రోజుల్లో డబ్బులకి, అందానికి ఇచ్చే వాల్యూ చాలా ఎక్కువ అయిపోయింది. కొన్ని ప్రొడక్ట్స్ సేల్ చేసుకునే వాళ్ళు మనిషిలో చూడవలసింది మంచితనము, మానవత్వము అంటూ ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. నిజానికి మనిషిని చూడగానే ఎదుటివారిని ఆకర్షించే అందం, అందుకనే అందం పెంచుకోండి ఇలా అంటూ రకరకాల ప్రొడక్ట్స్ మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఓ యువతి మరగుజ్జు అయినప్పటికీ తను కుమిలిపోకుండా అపారమైన ఆత్మవిశ్వాసంతో తన అంగవైకల్యాన్ని జయించింది. కోట్లాది మంది యువతులలో అతి తక్కువ మందికి మాత్రమే సాధ్యమయ్యే ఐఏఎస్ ఎగ్జామ్ తను ఉత్తీర్ణత సాధించింది. మనిషి ఎదగడానికి బాహ్య సౌందర్యము అవసరం లేదని, సంకల్ప బలంతో ఏదైనా సాధ్యం చేయొచ్చని నిరూపించింది. ఎందరికో రోల్ మోడల్గా నిలిచింది ఆర్తి డోగ్రా ఐఏఎస్. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఆర్తి జన్మించింది. ఆర్తి తండ్రి రాజేంద్ర డోగ్రా ఇండియన్ ఆర్మీలో కల్నల్గా పనిచేశారు. తల్లి కుంకుమ్ డోగ్రా ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు. ఆర్తి పుట్టిన సమయంలో వైద్యులు ఆమె శారీరక బలహీనత గురించి చెప్పారు. తల్లిదండ్రులు ఏమాత్రము అంగవైకల్యం గురించి అస్సలు ఆలోచించలేదు. తల్లిదండ్రులు ఆర్తి విద్యా సౌకర్యాలపై పూర్తి దృష్టి పెట్టారు. డెహ్రాడూన్లోని వెల్హామ్ బాలికల కళాశాలలో ఆర్తి తన ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నారు. తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని శ్రీరామ్ కళాశాల నుండి కామర్స్లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆర్తి మళ్ళీ తన సొంత ప్రదేశమైన డెహ్రాడూన్కు చేరుకున్నారు. అప్పుడు ఆర్తి ఉత్తరాఖండ్లోని మొట్టమొదటి మహిళా ఐఏఎస్ అధికారి మనీషా పవర్ని కలిశారు. అప్పుడు మనీషా పవర్ ఐఏఎస్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆర్తి ఐఏఎస్ కావాలని నిర్ణయించుకున్నారు. పట్టుదలతో చదివి యూపీఎస్సి పరీక్షలకు రెడీ అయ్యారు. 2006లో మొదటి ప్రయత్నంలోనే ఆర్తి ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. రాజస్థాన్లోని బికానీర్లో కలెక్టర్గా ఉన్నప్పుడు ఆర్తి పరిశుభ్రత కోసము బాంకో బికానో ప్రచారము ప్రారంభించారు. ఈ ప్రచారం కింద బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయవద్దని ఆమె జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే పక్క మరుగుదొడ్లను కూడా గ్రామాల్లో నిర్మించారు. ఆర్తి ప్రచారాన్ని 195 గ్రామ పంచాయతీలకు విజయవంతంగా నిర్వహించారు. ఇది మంచి రిజల్ట్ ఇవ్వడంతో ఇతర పొరుగు జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని స్వీకరించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆర్తి చేపట్టిన ప్రచారాన్ని ప్రశంసించారు. ఆర్తి గారు చూడడానికి చిన్నగా కనిపించటం వల్ల చాలామంది కామెంట్ చేసేవారు. కానీ ఆమె నిరాశ చెందలేదు. జోధ్పూర్ డిస్కాం డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా ఐఏఎస్ అధికారిగా ఆర్తి నిలిచారు. తన పొట్టితనాన్ని బట్టి వచ్చిన కామెంట్స్ని తాను ఎన్నడూ పట్టించుకోకుండా తాను కోరుకున్న విజయము సొంతం చేసుకున్నారు. ఆర్తి గారి కథ చాలామంది మహిళలకు స్ఫూర్తిదాయకము. మహిళలే కాదు, ఇప్పుడు ఉన్న యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.